హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మేమైతే ఒక రేసింగ్ ట్రాక్ ని అయితే తయారు చేసినాము. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మినీ బైక్ రేసింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు, మన మినీ బైక్ అవుతుంది. దీని మీద మళ్ళీ సేమ్ టు సేమ్ అదే విధంగా 2 laps ని కండక్ట్ అయితే చేయబోతున్నాము. ఒక్కరి 2 రౌండ్లు అయితే పోతారు. సో ఆ విధంగా ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళు వచ్చేసి సేఫ్, అండ్ ఎవరైతే లాస్ట్ వస్తారో, లాస్ట్ వచ్చినోడు ఒక్కడు పోయి సిద్దిపేటలో పబ్లిక్ ప్లేస్ లో పుషప్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లా రూల్స్ వచ్చేసి సేమ్. ఒకవేళ మీరు పౌల్ చేసిరు అనుకో, పౌల్ లెక్కనే. కాకపోతే ఇంకొక రూల్ వచ్చేసి యాడ్ అయితే ఆ రూల్ ఏంది అంటే, ఒకవేళ కాళ్ళు కింద పెట్టిరు అనుకో రే 30 seconds యాడ్ అవుతాయి. కాలు కింద పెడితే కాలు కింద పెడితే 30 seconds యాడ్ అవుతాయి. రెండు కాళ్ళు పెడితే ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు, 2 కాళ్ళు పెడితే 2 పెట్టినా 1 పెట్టినా 30 seconds యాడ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని బాబాయ్ గారు అయితే చెప్తుండు. ఓలో తాజాడు, ఓలో విజ్జి, ఓలో కిట్టు, ఓలో నేను. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి తాజ్ గాడు, సెకండ్ విజ్ గాడు, సెకండ్ బాబాయ్, థర్డ్ విజ్ గాడు, ఫోర్త్ మచ్చ, లాస్ట్ నేను. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి తాజ్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. 3, 2, 1 స్టార్ట్. ఒకటే బండి ఫస్ట్ టైం ఎక్కినా ఎట్లయితే మంచిగా పోతుండు వాడు. లైట్ వెయిట్ ఉండేసరికి ఇప్పుడు మనకు మెయిన్ మనకు ఉంటుంది ఛాలెంజ్. ఇది ఇట్లా కాలంలో ఆడితే మనకి వెయిట్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయలేము. వాళ్ళు లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎంత మంచిగా పోతుంది చూడకు. కాలు ఎడ కింద పెట్టలే వాడు. బాగున్నాయి గుంతలు బండి. గుంతలు బాగున్నాయి, గుంతలు బాగున్నాయి. ఇది జర హాట్ ఉంది బండి నడపాలి. మంచి ఉందిరా, పెద్దవాడి అవుతున్నట్టే ఉన్నాయి మంచిగా. గంతలు బోరా బోరా పడతానని భయం నాకు. 1 minute 42 seconds లా ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ చేసిండు. పౌలు కాలేదు మళ్ళా. పౌలు కావరన్నా తెలిసి కాలు కింద ఏడ పెట్టలే. మళ్ళా పెడతారు, ఆగమా పోతే ఎందుకు పెట్టరు. వాడు ఇంత మంచి వచ్చిన కాలు ఇట్లా పెద్ద కింద పడతాయి. గుంతలు బాగున్నాయి బాబు, గుంతలు బాగున్నాయి. Come on, come on.
ఆపు స్టాప్. తాజ్గాన్ టైమింగ్ వచ్చేసి ఎంత అంటే 2 minutes 57 seconds లో అయితే ఫినిష్ చేసిండు. 3 minutes చూడాలిగా. గుర్తుపెట్టుకో 2 minutes 57 seconds. మస్తు అయినావు. గుడ్. సెకండ్ ఎవరు రా? నేనే. బాబాయ్ పోయావా? లెట్స్ స్టార్ట్. ఇట్లా స్టార్ట్ అయితే కూడా లేదు నాకు. సెకండ్ ప్లేస్ లో బాబాయ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుండు. కూసో నీకు హెల్మెటే పెట్టుకోవట్లేదు. నడిపోతా బండి. టైర్ బిల్ ఏం లేదు. 3, 2, 1 స్టార్ట్. ఒరే కొంచెం మూమెంట్ ఇయ్యా. 100 కిలోమీటర్లు దాని వేరే. కష్టమే బాబాయ్. మొన్ననే బండి వేసుకుంటూ నడపలేదు. వాడు వెనక కూర్చుని వాడు వేసిన మిస్టేక్ అదే. గంత వెనక కూర్చున్నాడు. అట్లా వెనక కూర్చున్నా కదా, వెనక ముంగడ కూర్చొని కాలు ఇట్లా కింది పెట్టుకోవాలి. కాలు పడుతున్నాయి. మధ్యలో కూర్చో, మధ్యలో కూర్చో. ముంగడి జారు కొంచెం ముంగడి కూర్చో. స్పీడ్ అవుతుంది. పడతావు అయితే ఒక్క నిమిషం ఉన్నది. 2 minutes కంప్లీట్ అయింది. ఇంకా 1 minute ఉంది టైం. 1 minute 30 seconds ఉంది. ఒక్క ఫౌల్ అయినా కానీ కష్టమే. ఇక తాడో బాబాయ్ 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 పని అయితే అయింది. మూడు నిమిషాల 17 సెకండ్లు వంది ట్రావెలింగ్ టైమ్. దాని మీదికేని 1 minute మనకు పౌల టైం. సో ఓవరాల్ టైం మీరు చూసినట్లయితే 3 minutes 17 seconds లో బాబాయ్ గారు ఫినిష్ అయితే చేసిండు. అంటే 4 minutes 17 seconds నీ టైం. ప్రాబ్లం ఏడైంది? ఇప్పుడు జింగిడి గాడు అనుకున్నాం కానీ మధ్యలో పోయిండు. నేను పోతా చూడు ఇప్పుడు కాలు ఆడుతున్నాను లాస్ట్ లో పోతావు. నెక్స్ట్ రౌండ్ లో కోతి 3, 2, 1 స్టార్ట్. ఆ టర్నింగ్ ఫినిష్ చేస్తారు రాడు. 20 సెకండ్లే అవుతుంది. సింపుల్ గా పోతున్నావు. నేను సింపుల్ కాలే పెట్టలేదు. నేను నువ్వు ఎట్లే రా కాలు తట్టిందిరా. చెప్పి పడుతుంటే గీనే పడుతుంటే నేను
కోతిగాని గదగాని చెప్పి వెనక కూర్చొని మధ్యాహ్నం సందేశం వాడు కూడా వెనక కూర్చున్నాడు. కాళ్ళు తడతాయి మరి. ఇప్పటికి ఒక్క పౌలు కాలే. ఒక్క పౌలు కాలే ఇంకా. 1 minute 20 seconds లో ఒక ల్యాప్ అయిపోయిందండి. ఒక్క ఫౌల్ కాలే మళ్ళా. బాబాయ్ అంతగానం టైం పట్టిందండి. 4 నిమిషాలు 3 నిమిషాలు. లైట్ వెయిట్ ఆయే, మనం వెయిట్ ఆయే. కానీ నాకు తెలిసి అది ఒక్కసారి మనం ఫౌల్ అయినా కానీ మన టైమింగ్ ఒక్క తాడికి నిడుకో వెళ్ళిపోతుంది. కానీ మొత్తం ఎత్తేస్తుంది, ఆనే ఇబ్బంది అవుతుంది. వాడు మంచిగా పోతుండు. అయిపోయింది. ఈజీగా ఫినిష్ చేస్తారు. వీడు కాలు తాకింది. దేనికి కింద పెట్టాడు. వాడు కాలు కింద పెట్టినా కానీ వాడు ఓడిపోయినట్టేనా. ఇంకా మస్తు టైం ఉంది దానికి. త్రీ టూ వన్ కాలు అనిచ్చిన వాడా అనిచ్చిన వారా ఆడిచ్చాడు. 2 minutes 30 seconds ప్లస్ 30 seconds 3 minutes వీంది. 2 minutes 57 seconds వీంది. 4 minutes చిల్లర వీంది. సో ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చేసి వీడు తాజ్గాడు అండ్ లాస్ట్ వచ్చేసి వీడు. అట్లా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మచ్చగాడు అయితే పార్టిసిపేట్ అయితే చూద్దాం మచ్చ ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కదా అని. నెక్స్ట్ మచ్చగాడు పార్టిసిపేట్ అవుతుండో. 3 2 1 స్టార్ట్. తిప్పరా అని మంచి సెట్ అయింది. పౌలు కాకపోతాడు ఆడు. చూద్దాం. లాస్ట్ నేను లేనా ఇంకా అందరికంటే ఎక్కువ ఇటు. చూడడానికి ఈజీగానే ఉంది కానీ ఫుల్ ఘోరంగా ఉన్నది. ఎట్లా అంటే పొక్కలు ఉంది, బాగా హార్డ్ ఉంది. బాగా అంటే బాగా ఘోరం. అయ్యా ఎత్తెత్తు మొత్తం ఏడికాడికి. ఇంకా మస్తు స్పీడ్ పోతుంది. వీళ్ళు స్పీడ్ ఎందుకు పోతలేదో అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు పోయిడు. 1 minute 40 seconds లా ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ అయింది. వీనికి విజయానికంటే 20 seconds లేట్. పోయే గరం అవుతుంది ఇంజన్. అరే అయిపోయినాం అనుకో బుగ్గ.
2 minutes 23 seconds. నువ్వు ఫౌల్ కాకపోయి ఉంటే నువ్వు సేఫ్ అయిపోయి వీడియో ఓడిపో. కమాన్ మచ్చా లేట్ చేయక ఫస్ట్ వస్తావు. ఫస్ట్ 1 సెకండ్ అయినా మిల్లీ సెకండ్ అయినా టైమే. ఓకే 2 minutes 56 seconds లా మచ్చగాడు ఇప్పటివరకు ఫస్ట్, 2 minutes 57 వీడు సెకండ్, కోతిగాడు థర్డ్ 3 minutes, వీడు వచ్చేసి ఫోర్త్ 4 నిమిషాల చిల్లర. సో ఇక్కడ నేను చేయవలసింది ఏంది అంటే ఫౌల్ కావద్దు అంతే, గెలుస్తా. ఇప్పుడైతే సాయి అని అయితే పోతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. అందరికంటే ఫస్ట్ రావాలి, అదే నా టార్గెట్. నాకు నడపరాక తొడలు ఇట్లా పైనకి పెట్టినా, ఇట్లా కిందికి పెడితే అయిపో. ఎంత సింపుల్గా అవుతున్నా. మొత్తం అది స్మెల్ ఘోరంగా వస్తుంది. అది పోయినా కొద్ది బాగా స్పీడ్ అవుతుంది కదా. నేను ఫౌల్ కాకుండా జస్ట్ ఫినిష్ చేసుకున్నా అని గెలుస్తా. ఫౌల్ కావాలని ఏం లేదు, స్పీడ్ పోవాలని ఏం లేదు, ఫౌల్ కావద్దు అంతే. వన్ మినిట్ 20 seconds లో లైన్ దగ్గరకు వచ్చిండు. ఫస్ట్ లూప్ అయిపోయింది. వీళ్ళు ఎట్లా కనబడుతున్నాను నేను. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనే ఫస్ట్ వస్తాడు అందరికంటే. ఓడిపోతాడు, ఫస్ట్ వస్తాడు, ఓడిపోతాడు చూడు. ఫస్ట్ 30 31 32 33 34 35 237 లాస్ట్ ఎట్లైనా 2 seconds ఎక్కువ అయింది. నాకు ఒక్క ఫౌల్ కూడా కాలే. 237 259 కి అయితే అన్న అయితే వచ్చిండు. నేను ఇంకా కెమెరాలో ఏం చెప్తున్నా, ఆరామ్సే పోతున్నా, ఫౌల్ కాకుండా అరిపోయి గెలుస్తా అని చెప్తున్నా. కానీ టైం మీరు చూసినట్లయితే అందరికంటే ఫస్ట్ పోయినా. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి మన బాబాయ్ ఇప్పుడు పబ్లిక్ లోకి అయితే వెళ్దాం. ఆ తర్వాత పుషప్స్ అయితే కొడతారు మనోడు. పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి యాజ్ యూజువల్ పనిష్మెంట్ ఇప్పేనికి అయితే బాబాయ్ గా నేసుకోదాం. ఏడ జాక్కున్నా ఏం చేసినా వానికి పనిష్మెంట్ ఉంటది ఖచ్చితంగా. చాలా మంది ఉన్న కాడ పుషప్స్ 10 పుషప్స్ బాబాయ్. 10 మీరు 5 అన్నారు, గుంజీలు అయితే 5 అన్నారు మీరు. నీ ఇష్టం, గుంజీలు అయితే పుషప్స్ కొడతా.
అప్పుడు 30 కొడితేనే 3 రోజులు అవ్వలే చేతులు. సక్సెస్ఫుల్ గా బాబాయ్ గాడు అయితే పోతుండో పోయి చాయ్ తాగినట్టు వేసి పుషప్స్ తోటి వస్తాడట. డిప్సిల్ కొట్టడానికి అయితే పోతాడు బాబాయ్. వస్తుంది వచ్చినాడికి కొంచెం అజ్జా బాబాయ్ గారు ఫస్ట్ టైం ఒక దగ్గర కొట్టిండు, కాకపోతే రియాక్షన్స్ రాలేదు. సో అందులో చేంజ్ చేస్తుంటే మళ్ళీ ఇంకొక లొకేషన్ పోతుండు. ఇక్కడ సబ్స్క్రైబర్ బాగా మంది కలుపుతారు. వాడ కొద్ది ఇబ్బంది ఉంది అనుకుంటే ఇటు వేరే ఇప్పటిదాకా ఇద్దరిదే వచ్చింది రియాక్షన్, ఇప్పుడు రాలేదు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్లో మీరు చూసిరు కదా, బాబాయ్ గారు ఒక్క ప్లేస్లో కాదు ఏకంగా 2 ప్లేసుల్లో మొత్తం పబ్లిక్లో పుషప్స్ అయితే కొట్టిండు. తాజ్గాన్ లెక్క పుషప్స్ కొట్టరా అంటే గుంజలు అయితే వేయాలి. సో మొత్తానికి ఇది ఈరోజు ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.